హాయ్ హలో వెల్కమ్ టు మిన్నీ స్టోరీస్ తెలుగు. ఒకప్పుడు విజయగఢం అనే అందమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో వీరేంద్రవర్మ అనే మహారాజు పాలించేవాడు. ప్రతిరోజు ఉదయం ఆయన తన దర్బారులో కూర్చుని ప్రజల సమస్యలు వింటూ వారికి న్యాయం చేస్తుండేవాడు. అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు దర్బారులో సభ జరుగుతూ ఉంటుంది. ఆ సభ జరుగుతుండగా అక్కడకు ఇద్దరు రైతులు వచ్చారు. ఇద్దరూ ఒకే చెట్టుపై పెరిగిన మామిడి పండ్ల కోసం తగువులాడుతున్నారు. మహారాజుకి వందనాలు. మీరు నా వద్దకు రావడానికి గల కారణం ఏమిటి? మీ సమస్య ఏమిటో చెప్పండి. మహారాజా, నా పొలంలో ఒక మామిడి చెట్టు ఉంది. కావున ఆ మామిడి చెట్టుకు సంబంధించిన మామిడి పండ్లు నాకు మాత్రమే చెందినవి కదా. కావున ఆ పండ్లు నావి. కానీ మహారాజా, ఆ మామిడి చెట్టు వేరు నా పొలంలో ఉంది కదా, అందుకని ఆ పండ్లు నావి. మహారాజు కొద్దిసేపు ఆలోచించాడు. ఆ తర్వాత తన మంత్రులతో ఇలా చెప్పాడు. మంత్రిగారు, ఆ చెట్టు ఎక్కడ పెరిగిందో మీరిద్దరూ వెళ్ళి చూసి వచ్చి నాకు చెప్పండి. అలా మహారాజు చెప్పగానే ఇద్దరు మంత్రులు రైతులతో కలిసి వారి పొలాల వద్దకు బయలుదేరుతారు. కొంచెం దూరం నడిచిన తరువాత అందరూ కలిసి ఆ మామిడి చెట్టు వద్దకు చేరుకుంటారు. మంత్రులిద్దరూ ఆ చెట్టును బాగా పరిశీలిస్తారు. ఆ తరువాత వారందరూ కలిసి తిరిగి దర్బారుకు బయలుదేరుతారు. మహారాజా, చెట్టు వేర్లు లక్ష్మయ్య పొలంలో ఉన్న కొమ్మలు రామయ్య పొలంలో వంగి ఉన్నాయి. మహారాజు తీర్పు ఇచ్చాడు. చెట్టు వేర్లు లక్ష్మయ్య పొలంలో ఉన్నవి కాబట్టి చెట్టు లక్ష్మయ్యదే. కానీ పండ్లు రామయ్య పొలంలో పండుతున్నాయి కాబట్టి పండ్లలో సగం ఇద్దరూ సరిసమానంగా పంచుకోవాలి. మహారాజు ఇచ్చిన తీర్పుకి అందరూ సంతోషించి చప్పట్లతో సంతోషాన్ని తెలియజేస్తారు. కొన్ని నెలల తరువాత రాజ్యంలో మరో సమస్య వచ్చింది. రాజు యొక్క ముఖ్యమంత్రి సత్యదేవుడికి ఒక కపటమైన కుమారుడు ఉన్నాడు. అతని పేరు దుర్యోధనుడు. అతడికి డబ్బు, అధికారం అంటే మోజు. ఒకరోజు రాజు రహస్య నిధులు తన గదిలోంచి మాయమయ్యాయి. దుర్యోధనుడు దొంగతనం చేసి ఆ నేరాన్ని తోటమాలిపైన మోపి, మహారాజా, ఈ తోటమాలే మీ రహస్య నిధులను దొంగిలించాడు అని అబద్ధం చెప్తాడు దుర్యోధనుడు. మహారాజా, నేను దొంగ కాదు, నాకు ఎలాంటి దోపిడీ తెలియదు అంటూ తోటమాలి బాధతో చెప్తాడు. రాజు నేరుగా తీర్పు ఇవ్వలేదు. నిజం ఎవరితో ఉందో తెలుసుకోవాలి అని అనుకొని ఒక పరమార్థ పరీక్ష ఆలోచించాడు. రాజు ఇలా అన్నాడు. ఇద్దరికీ ఒకేలాంటి మట్టి పాత్ర ఇస్తాను. దానిలో బంగారం పెంచండి. నిజమైన మనిషి పాత్రలోనే బంగారం మొలుస్తుంది. అలాగే మహారాజా, మీరు చెప్పినట్లు చేస్తాం. మహారాజు అన్నట్టుగానే ఇద్దరికీ చెరొక మట్టి పాత్రను ఇస్తాడు. దుర్యోధనుడు మోసం చేసేందుకు ఆ రోజు రాత్రి మట్టి పాత్రలో నిజమైన బంగారాన్ని ఉంచాడు. కానీ తోటమాలి మాత్రం మట్టి పాత్రలో 2 సాధారణ గింజలు వేసి నీళ్లు పోస్తాడు. మరుసటి రోజు వారు దర్బారుకు వస్తారు. రాజు వాటిని చూస్తాడు. దుర్యోధనుడి పాత్రలో మెరిసే బంగారం, కానీ తోటమాలి పాత్రలో పచ్చని మొలకలు. అది చూసి రాజు ఇలా అన్నాడు. నిజాయితీ ప్రకాశిస్తుంది, బంగారం కాదు. ధర్మమే వెలుగునిస్తుంది. దుర్యోధనుడి కుట్ర బయటపడింది. రాజు అతనికి శిక్ష విధించి తోటమాలిని గౌరవించాడు. ఆ రోజు నుండి రాజ్యంలో ఎవరూ కూడా అబద్ధం చెప్పాలనే ఆలోచించలేదు. రాజు ప్రతిరోజు దర్బార్లో కూర్చొని ప్రజల సమస్యలు విని పరిష్కరించేవాడు. ఆ రాజ్యం శాంతి సంతోషంతో నిండిపోయింది. ఒకరోజు దర్బార్లో
ఒక చిన్న సంఘటన జరిగింది. రాజు తన సింహాసనం మీద కూర్చున్నాడు. అప్పుడు అక్కడికి ఒక పేద రైతు వచ్చాడు. అతడి తలపైన ఒక చిన్న బియ్యం బస్తా ఉంది. మహారాజా, నేను మీ పొలంలో కూలీగా పనిచేశాను. నాకు ఇచ్చిన జీతంలో ఈ కుంత బియ్యం మిగిలింది. మీరు ధర్మరాజు, అందుకే నా కృతజ్ఞతగా దీన్ని మీకు కానుకగా తీసుకొచ్చాను. ఆ పేద రైతు చెప్పిన మాటలన్నీ విని దర్బారులో ఉన్న ప్రతి ఒక్కరూ పకపక నవ్వారు. ఇంత చిన్న బియ్యం బస్తాని మహారాజుకి ఎవరైనా కానుకలా ఇస్తారా? అలా కొంతమంది అనుకుంటున్నారు. కానీ రాజు మాత్రం నవ్వలేదు. ఆయన లేచి ఆ రైతు దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు. నీ శ్రమతో సంపాదించినదే నిజమైన ధనం. నీ హృదయం నిండా ప్రేమ ఉంది. అదే నాకు విలువైన కానుక. నీ కానుకను నేను ఖచ్చితంగా స్వీకరిస్తాను. అలా చెప్పి మహారాజు ఆ పేద రైతుకు కొంత ధనం ఇస్తాడు. అది చూసిన దర్బారులోని అందరూ సిగ్గుపడ్డారు. మీరు నిజంగా ధర్మరాజు మహారాజా, ధన్యవాదాలు. అలా చెప్పి ఆ పేద రైతు సంతోషంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అలా మహారాజు వీరేంద్రవర్మ తన రాజ్యాన్ని ధర్మంతో న్యాయంగా పరిపాలిస్తూ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నాడు. హాయ్ హలో ఫ్రెండ్స్, మా ఛానల్లోని స్టోరీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని మోటివేట్ చేయడానికి తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.